పుల్లారావు గారు, చెప్పండి. ట్రంప్ సేమ్ ఇండియా పాకిస్తాన్ లాగా ఇక్కడ కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తారా? చేస్తున్నాడు అందుకనే మరి బట్ నో సీజ్ ఫైర్ అని అన్నాడు కదా ఆయన నో సీజ్ ఫైర్ అని ట్వీట్ చేశారు కదా. గిరిధర్ గారు చెప్పినంత విన్నాను. ఎస్, ఆయన చెప్పింది జరగటానికి ఆప్షన్ ఉన్నది, అవకాశం ఉన్నది. కానీ నేను అనుకుంటున్నా ఇంత హడావిడి అయిపోయాక తెహ్రాన్ ఏమన్నా సరెండర్ చేస్తాదా అంటే చాలా మందికి ఎక్కడ చేస్తాదంటారు, కానీ సరెండర్ చేస్తాదా టర్మ్స్ కోసం ట్రంప్తో ఒప్పుకోను. ట్రంప్ ఏమన్నాడంటే సీజ్ ఫైర్ కాదు, నేను సీజ్ ఫైర్ ఒప్పుకోను, రియల్ ఎండ్ కావాలి, నిజంగా ఇక యుద్ధం ఆఫ్ చేయాలి, ఇంకా ఎక్కువ కావాలన్నారు. అది ఏంటి ఎక్కువ అది మనకు తెలియట్లేదు. కానీ సైకలాజికల్ గా మాత్రం ఇరాన్ మీద తెహ్రాన్ మీద ఎక్కువ ప్రెషర్ వచ్చేసి అక్కడున్న తెహ్రాన్ కనుక కంట్రోల్ పోతే గవర్నమెంట్కి ఇంక వాల్యూ ఉండదు. అందువల్ల తప్పకుండా నేను ఏమన్నా ఇరాన్ నుంచి సరెండర్ అవ్వే పరిస్థితి ఉన్నదా? అంతా పోతుంది. ఎలా పోతుంది? వాళ్ళు సరెండర్ చేస్తారా న్యూక్లియర్ అసెట్స్ ని, వాళ్ళకున్న ఫెసిలిటీస్ ని? చాలా పెద్ద చెక్కు ఇరాన్కి ఈసారి. తర్వాత వచ్చిన మాట మనం మర్చిపోకూడదు, ఈ సున్నీ దేశాలకు అందరికీ ఇరాన్ మీద ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? 1987లో ఆ కొమేనీ అనే పెద్ద ఆయన బ్రతుకున్నప్పుడే లక్షల మంది పంపించారు హాజీ వీజాస్ పంపించి అక్కడ మెక్కా మస్జిద్ టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశారు. 100 మందిని చంపేసి అప్పుడు పంపించారు తిరిగి. అంత సీరియస్ గా అయిపోతుంది. మా మస్జిద్ మాది, మీరెవరు, కింగ్ ఏంటి, పాడేంటి, ఇది అందరు ముస్లింస్ లిబరేట్ చేయాలి, పెద్ద గొడవలు తీసుకొచ్చారు. తప్పకుండా ముస్లిం దేశాలకి ఇరాన్ మీద సింపతి లేదు, కానీ బయట చెప్పలేదు. ఇది ప్రెషర్ అంతా ఎందుకు సింపతి లేదు ఇరాన్ మీద? కేవలం ఇప్పుడు సున్నీలు షియాలు దీని గురించేనా? ఇరాక్ లో ఉన్న మెజారిటీ షియాస్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ సున్నీస్ అందువల్లేనా? వేరే వేరే కల్చర్లు, వేరే వేరే సంస్కృతులు, వేరే భాష, వాళ్ళది పర్షియన్ భాష. వాళ్ళు ఎప్పుడు టర్కీ సుల్తాన్ కింద లేరు. ఇరాన్ మనం మర్చిపోకూడదు. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, జార్డన్ అంతా టర్కీ సుల్తాన్ కింద 1918 వరకు ఉన్నారు. ఇరాన్ వేరే సంస్కృతి, ఇరాన్ వేరే. వాళ్ళు ఎప్పుడు అంటారు మేము అరబ్స్ కాదు వాళ్ళు. వాళ్ళ జాతి కొకేషియన్, యూరోపియన్ జాతి, అరబ్స్ కాదు. వాళ్ళకి ఏదో ఇస్లాం, షియా ఇస్లాం ఉన్నది, వాళ్ళ షియాలు. కానీ వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉన్నాయి. అందువల్ల సింపుల్ గా ఉన్నది కాదు. ఇస్లాం గా అందరూ ఒకటంటాం వేరు, కానీ పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయి పద్ధతుల్లో, లైఫ్ స్టైల్ లో. అంటే సున్నీ షియానే కారణమా ఇంకా వేరే? సున్నీలు షియా అంటే వాళ్ళ రేస్ కూడా, జాతి కూడా వేరు కదా. పర్షియన్స్ వాళ్ళ జాతి అరబ్ జాతి కాదు, వాళ్ళు సెమిటిక్ కాదు. సెమిటిక్ అంటే ఆ షేప్. ఇజ్రాయలీస్ కూడా సెమిటిక్. ఇజ్రాయలీస్ కూడా అరబ్స్ నుంచి వాళ్ళందరూ ఒకటే ఒరిజినల్ గా. ఆ ముక్కలాగా ఉంటుంది, మొహం లాగా ఉంటుంది చూస్తే, కానీ వీళ్ళది కాదు. పర్షియన్స్ యూరోపియన్ రేస్ తో సమానం, కొకేషియన్స్. అందువల్ల వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏమిటంటే, రావాలంటే నేను అనుకుంటున్నా సరెండర్ అవుతారా, ఏదో రకంగా తగ్గిపోతారా, అంటే ఇజ్రాయెల్ మాత్రం ఇలాంటి అవకాశం రాదు. ఫినిష్ చేశారు, ఇది ఏదోలాగా ఫినిష్ చేయాలి. వాళ్ళు సరెండరు గిరెండరు అంటే అంతా ఓడిపోయినట్టు లెక్క. అది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పూర్తిగా సరెండర్ అవుతే ఒప్పుకుంటా. అది మాత్రం జరుగుతుందా లేదా ఈ రాత్రి మనకు తెలిసిపోతుంది అనుకుంటున్నా. ఆ టెన్షన్ వచ్చేసింది సైకలాజికల్ గా. ప్రపంచం అంతా చూస్తుంది. ఎవరు ఇరాన్ పక్కన రాలేదు, చైనా రాలేదు, రష్యా రాలేదు, అందరు నార్త్ కొరియా, వీర్ కొరియా ఎవరు రాలేదు. పాకిస్తాన్ మొన్న మాట చెప్పింది, ప్రతి ఇస్లాం దేశానికి వెళ్ళి మా దగ్గర బాంబులు ఉన్నాయి, మీరు వరి అవ్వద్దని చెప్పి జోకర్ గా బయటకు వస్తున్నారు. మొన్న సింధూర్ తర్వాత మొన్న ఇరాన్కి మేము సాయం చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా ఇజ్రాయెల్ మీ సంగతి తేలుస్తా, అక్కడ బాంబు సంబంధమే అసలు ఏం అవ్వలేదు, వాళ్ళకి మాకు సంబంధం ఏమున్నదని బయటకు తప్పుకున్నారు పాకిస్తానీ గవర్నమెంట్. పాకిస్తాన్ సీరియస్ గా ఎవరు తీసుకోరు. పాకిస్తాన్ రోల్ ఏంటంటే, ఇవాళ సౌదీ అరేబియాలో కింగ్ సెక్యూరిటీ ఎక్కువ మంది పాకిస్తాన్ సోల్జర్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ సోల్జర్స్ ఉన్నారు. అలాంటి సెక్యూరిటీ సేవలు చేస్తారు, కానీ వాళ్ళు యుద్ధం అంత సీరియస్ గా తీసుకోరు. పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయిపోయింది, మిగతా దేశాలు కూడా అన్ని పెద్ద మాటలు చెప్పిన టర్కీ ఏం చేస్తుంది, ఎవరేం పట్టించుకోరు ఇప్పుడు. ఎందుకంటే సీరియస్ అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్, అమెరికా, ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కొంచెం దెబ్బలు ఏమో. ఇది చాలా సీరియస్ టాక్.
జూన్ 13 ఇజ్రాయెల్ చేసిన షాక్. జూన్ 15 మీటింగ్ ఉన్నది అమెరికన్స్ పర్షియన్స్ కి, అదే ఇరానియన్స్ కి. ఓకే ఏం అవ్వదు అనుకున్నారు. ఓకే. 13 శుక్రవారం ఇంటికాడ కూర్చున్నారు. ఓ 10 ఇంపార్టెంట్ మంద, 20 మంద, 30 మందిని చంపేశారు, అసాసినేట్ చేశారు. పూర్తిగా ఇజ్రాయెల్ చేయగలిగింది ఏంటంటే ఇరాన్ సొసైటీ, ఇరాన్ రూలింగ్ ఎలిట్ లో పూర్తిగా పెనెట్రేట్ అయిపోయారు పూర్తిగా. ఓకే. ఇందాక వారు చెప్పినట్టుగా, గిరిధర్ గారు చెప్పినట్టుగా, ఎవరు ఇస్తారు ప్రొటెక్షన్ ఇంకా కమ్యూనిటీ? గిరిధర్ గారు, కమ్యూనిటీ గిరిధర్ గారు, ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా ముస్లిం దేశాలు కూడా కదిలి వస్తున్నాయని ప్రచారం